హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి. అందులో నేనుండాలి అనుకుంటాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది ఫ్రెండ్స్. ఎందుకంటే నేచురల్ కదా! అంతా ఆ భగవంతుని సృష్టి. నిజంగా చూడండి, ఇదైతే మా చిన్నల్లుడు అల్లుడి శ్రీను అయితే వీడియో నాకు షేర్ చేశారు ఫ్రెండ్స్. చూసారా? ఇంట్లో నుంచి వీడియో తీశారనమాట. కిటికీలో నుంచి అద్దం లోపల నుంచి కనిపిస్తూ ఉంటే ఆ పక్షి చూసారా? ఆ పిచ్చుక అది బట్టలారేసుకునే తీగ అది. ఆ తీగకి తను గూడు కట్టుకోవాలని చాలా ట్రై చేస్తుందనమాట. చూడండి, అదేదో కొంచెం పీస్‌లాగా కనిపిస్తుంది. మరి ఏ మెటీరియల్ తెచ్చి పెడుతుందో ఏమో గానీ, అది 2 రోజుల నుంచయితే బాగా ట్రై చేస్తుందనమాట. అలా సన్న సన్న పీసులేసి ఆ తీగకి గూడు కట్టుకోవాలనైతే. ఇంకా ఎలా చేస్తుందో ఏమో 2, 3 రోజులలోనే ఫ్రెండ్స్ ఇంకా బయటకొచ్చి తీశారనమాట వీడియో మా అల్లుడు గారు. చూడండి ఎంత బాగా క్లియర్‌గా కనిపిస్తది ఇప్పుడైతే. చూడండి, ఇది అద్దంలో ఉంది కదా! కొంచెం మసగ్గా ఉంది. బయటకొచ్చి తీస్తారనమాట వీడియో. అది ఎట్లాగో వెళ్ళిపోకుండా దాని ధోరణిలో అదుంది. చూడండి ఫ్రెండ్స్, నిజంగా పక్షికి ఎంత తెలివి కదా ఫ్రెండ్స్. ఆ టెక్నాలజీ నిజంగా ఆ దేవుడి సృష్టి అనుకోవాలా, ఏమనుకోవాలో అయితే నిజంగా భగవంతునికి శతకోటి వందనాలు. ఈ టెక్నాలజీస్ చూసే, ఈ పక్షుల టెక్నాలజీ చూసే ఈ ఇంజినీరింగ్ సిలబస్ వచ్చిందనుకుంటా నేను, సివిల్ ఇంజినీరింగ్. ఎందుకంటే అవి ఎలా కడుతున్నాయి చూసారా ఫ్రెండ్స్. ఆ టెక్నాలజీ ఉపయోగించి మన ఇంజినీరింగ్ సిలబస్ కూడా తయారయ్యాయి అనుకుంటా నేనైతే. చూడండి ఎంత బాగా కట్టేసిందంటే 2, 3 రోజుల లోపల అది చాలా అందంగా గూడు కట్టుకుంది ఫ్రెండ్స్. అసలు ఆ మెటీరియల్ ఏంటో కూడా నాకైతే తెలియట్లేదు. ఏదో పీసుల్లాగా ఉన్నాయి. పీసులు, ఈకలు అవి. చూడండి ఎలా ఆ తీగ మీద నిలబడుకొని ఎలా కడుతుందో. నిజంగా మా అల్లుడికి చాలా క్రియేటివిటీ. ఎందుకంటే ఇలాంటివన్నీ చూసి వీడియో తీసి బంధించి ఫోన్లో నాకు షేర్ చేస్తారనమాట. చాలా నాకైతే చాలా ముచ్చటేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. రౌండ్‌గా ఆ కన్నంలాగా చేసుకోవడం, ఆ కన్నం లోపలికి అయి దూరి ఉండడం అనేది. ఇదైతే నేను మొన్న తిరుపతికి వెళ్తున్నాం గదా ఫ్రెండ్స్. దారిలో టిఫిన్‌కైతే ఆగాం మేము. ఇక్కడ చూడండి ఈ పక్షులు ఎంత ఐకమత్యంగా గింజలు తింటున్నాయి అసలు. అవి ఇంక అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆ సర్కిల్‌లాగా గీసుకొని అక్కడే తింటున్నాయి. నిజంగా ఈ పక్షులకుండే తెలివి, ఈ ఆ ఐకమత్యత నిజంగా చిన్నప్పుడు కూడా మనకు స్టోరీ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఐకమత్యమే మహాబలం అని. ఆ విధంగా చూడండి ఎంత బాగా అవి అక్కడే తింటూ ఉన్నాయి ఆహారాన్ని ఏరుకుంటూ. ఇప్పుడైతే నాకు ఈ వీడియో చూస్తుంటే నాకైతే ఒక కవిత గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. అదైతే రచించింది గద్వాల సోమన్న గారు. రెక్కలు చాపితేనే పక్షి ఎగరగలుగుతుంది, మొక్కలు నాటితేనే చక్కదనం వస్తుంది, పువ్వులు వికసిస్తేనే తావులు వెదజల్లుతాయి, దివ్యలు వెలిగితేనే వెలుగులు విరజిమ్ముతాయి, మహిళలను గౌరవిస్తే మహిని వర్ధిల్లుతుంది, పెద్దల మాట వింటే వృద్ధి బాగా జరుగుతుంది, తరువులను పెంచితేనే మనిషి మనుగడ ఉంటుంది, గురువులను కొలిస్తేనే ఆశీర్వాదం దక్కుతుంది, కష్టపడి పనిచేస్తే సుఖం విలువ తెలుస్తుంది, ఇష్టపడి చదివితే విజ్ఞానం లభిస్తుంది, సైనికులు ఉంటేనే దేశం బాగుంటుంది, వారసులు ఉంటేనే వంశం నిలబడుతుంది, అన్నదాతలుంటేనే అన్నం మనకు పుడుతుంది, కన్నవారు ఉంటేనే ప్రేమ పువ్వు పూస్తుంది, పల్లెలు ఉంటేనే పచ్చదనం ఉంటుంది, పిల్లలతో సదనమే కలకల్లాడుతుంది. చాలా చాలా ధన్యవాదాలు గద్వాల సోమన్న గారు. నిజంగా ఎంత మంచి కవిత రాశారు మీరు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.